కంప్లీట్‌గా ఆంధ్ర రాజకీయాలు మనం రోజు రోజుకి చూస్తూనే ఉన్నాము. ఇటు పవన్ కళ్యాణ్ తన వంతు కృషి తానే చేస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు, అటు జగన్. సో ఈసారి ఆంధ్ర ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? మీ అంచనా ప్రకారం, మీ జాతకాల ప్రకారం. జాతక ప్రకారం తీసుకున్న ఇండివిజువల్‌గా బలం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుగా వీళ్ళిద్దరికి లేదండి. అయితే లెట్ మీ మేక్ వెరీ ఫ్రాంక్లీ. అంటే ఆయనకున్న బలం వేరు. ఆయన దశలు, అంతర్దశలు అద్భుతంగా వెళ్తున్నారు. అదేం కాదనట్లేదు. కానీ ఈ కూటమిలో ఏమవుతున్నాయంటే చంద్రబాబు నాయుడుకి ఒక 30% బలం వస్తే మనం పవన్ కళ్యాణ్‌కి ఒక 25% వేసుకుని అలా వేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు నేషనల్ లెవెల్లో బీజేపీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి సర్టెన్ థింగ్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే అన్ని బలం అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఎన్నో జరిగే అవకాశం అనమాట. దీని మూలాన ఏంటంటే ప్రజల్లోకి ఒక సంకేతం వెళ్తుంది. నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ఇంతో జాయిన్ అవ్వడం వలన ఒక డిఫరెంట్ సంకేతం వెళ్తుంది. మనం కూటమికి వెయ్యాలండి. అలా వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది. అయినా చంద్రబాబు నాయుడు గారి జీవితంలోని ఎవరినో కలుపుకుంటే గెలవలేదు ఎప్పుడు. సింగిల్గా అయినప్పుడు గెలిచినట్టుగా మనకు దాఖలు లేవన్నమాట. సో ఈసారి లాస్ట్ టైం కూడా బీజేపీను వీళ్ళు కలిశారు కాబట్టి ఆయన కలవడం జరిగింది మనకు తెలుసు. మొదటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావడం కూడాను. సో ఈసారి కూడా ఈ కూటమికి బలం ఉంటుంది. డెఫినెట్గా వినింగ్ ఛాన్సెస్ అయితే లేరు. అలాగని తక్కువ అంచనా వేయడానికి కూడా ఏమాత్రం ఛాన్స్ లేదు. ఇప్పుడు మేము సర్వేలు నమ్మచ్చా, జాతకం నమ్మచ్చా? జాతక ప్రకారం అయితే కూటమి అన్న దానికి ఏంటంటే మూడింటి కలిపినా కూడా ఏంటి తగ్గాఫోరుగానే గెలవడంతో జరుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మనం లాస్ట్ మినిట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా ఉందంటే 17 సంవత్సరాలు బుధమహారదశ, అందులో జస్ట్ 4 years అయిందంతే. ఇంకా 15 ఉన్నాయి. కానీ గోచారం బాగోలేదు అయింది. గోచారంకి వచ్చినప్పుడు ఆయన భాగ్యస్థానము, రాజ్యస్థానంలోని రాహు ప్లస్ కుజుడు, శని కాంబినేషన్స్ అన్ని బాగోలేదు. May 1 వరకు కాంబినేషన్స్ బాగోలేదు. ఈ May 1 లోపలే ఎలక్షన్స్ అవుతాయి ఫ్రాంక్లీ స్పీకింగ్. సో జూన్లో రిజల్ట్స్ వస్తాయి. మనకు June 4 కల్లా రిజల్ట్స్ వస్తుంది. వాడు చెప్పడం కూడా ఆయన అదే June 4 కల్లా రిజల్ట్స్ వస్తాయని చెప్పి. సో May 1 లోపల ఎలక్షన్స్ అయిపోయినప్పుడు ఎలక్షన్స్ అయ్యే వరకు May 1 వరకు మొత్తం ఈ 3 గ్రహాల కాంబినేషన్ 9th and 10th హౌస్లో 8th, 9th, 10th హౌస్లో కాంబినేషన్ ట్రాన్సిట్ లేకుండా అంత బలంగా లేరు. లేనప్పుడు ఏంటంటే దశలు బాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దశలు బాగున్నాయి కాబట్టి సీఎం అయ్యారు ఆయన. తర్వాత ఈ గోచారం బాగాలేనప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ అంటే మన ఆధ్యాత్మికంగా యజ్ఞయాగాలు ఇవన్నీ చేద్దానికి కావాల్సిన కృతి చేయాలని చెప్తాం. మనం కూడా చెప్తాం, చాలామంది చెప్తారు. అలా చేసి ఏమైనా మనం తెలియకుండా మనకు రహస్యంగా ఏమి చేసి బలోపేతం పెంచుకుంటే దాన్ని ఎవరేం చేయలేదు. ఏదైనా యుద్ధం ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థని కానీ మార్చాలి అనుకున్నప్పుడు 4 రకాల మనుషులు కలిస్తే కానీ కాదు. అభిమన్యుని చంపడానికి కూడా ఈ 6 కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే కానీ మహాభారతంలో అభిమన్యుని చంపలేదు. అక్కడ అభిమన్యుడు చావకపోతే ఇంకా మిగిలిన మహాభారతం అంతా అర్జునుడు మహాభారతం అనరు, అభిమన్యుడు మహాభారతం అంటారు. సో అక్కడ అంతమంది కలిస్తే కానీ పని అవ్వలేదు. అది నిజమా అబద్ధం అంటే అందులో సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టారా, అధర్మాన్ని గెలిచిందా అంటే మన సమాధానం చెప్పాలి దానికి. అలాగేంటంటే ఈ పొలిటికల్ సినారియోలని కూటములు అనేది సహజం. వీళ్ళు ముగ్గురు కలిశారు కదా, ముగ్గురు కలిసినా కూడా ఏం చేయలేకపోయారు కదా అని కాదు. ముగ్గురు కలిశారు కాబట్టి ఇందులో బీజేపీ అన్నదానికి కొంత బలం ఉంది కాబట్టి అది డెఫినెట్గా సక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. మరొక విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కొత్త సీఎంగా, నెక్స్ట్ సీఎంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. అసలు ఇది జరిగే ఛాన్స్ ఉందంటారా? మీరు ఎలాంటి ప్రశ్న వేశారంటే కాంగ్రెస్లో చాలా సర్వసాధారణం ఇవన్నీ. అక్కడ అధిష్టానం ఏం చెప్తే అదే చేయాలి, దాన్ని ఎదిరించి ఎవరు చేయరు. అందులో రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుభవం తక్కువ కూడా కాబట్టి పొరపాటున ఏది జరిగితే ఒక చిన్న పొరపాటు జరిగిన లీగల్ ఇష్యూస్ కానీ జరిగినా ఇందాక చూడండి ఏదైనా జరగచ్చు. జరిగింది అందుకే May 1 జరిగితే ఇది 2 seconds పని, నువ్వు పక్కకు జరుపుకో ఇంకోళ్ళు వస్తారు. అలా అన్నప్పుడు రేస్లో ఉన్నది ఆయనే, పొంగులేటి రెడ్డి గారే ఉన్నారు. సో ఛాన్సెస్ ఆయన జాతకరీత్యా మనం ఇంకా వివరంగా వెళ్ళే కానీ యోగాలు అయితే ఉన్నాయి కొన్ని. అంచేతనంటే ఎవ్రీ పాసిబిలిటీస్ ఆర్ దేర్ కాంగ్రెస్ కాబట్టి. అదే ఒక తెలుగుదేశం అనుకోండి, ఒక టీఆర్ఎస్ అనుకోండి, మనం మాట్లాడడం. ఎందుకంటే టీఆర్ఎస్లో ఇద్దరే కనబడతారు, కేసీఆర్ గారు, కేటీఆర్ కనబడతారు, ఇంకెవరు సీఎంగా మనకు కనిపించారు. ఇప్పుడు అలాగే తెలుగుదేశం తీసుకుంటే మనకు చంద్రబాబు నాయుడు కనబడతారు, మరీ గట్టిగా వెళ్తే అచ్చెన్నాయుడు గారు, బుచ్చెన్నాయుడు ఎవరో అలా కనబడతారు. అంతే, అది కష్టం మీద. ఇంకా వైఎస్ఆర్సీపీ అయితే జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు కనిపించారు మనకు. సో అందుచేతండి ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ వల్ల కాదు, ప్రతి ఒక్కరికి సీఎం పదవి కావాల్సినంత బలము బ్యాకప్ ఉన్నాయి. మన రేవంత్ రెడ్డి గారు అందరికంటే చిన్నవాళ్ళు ఈ విషయంలో చూస్తే. రాజశేఖర రెడ్డి గారికి 20 సంవత్సరాల తర్వాత రాజకీయ రంగంలో ఉండిన తర్వాత ఆయన ఒక సీఎంగా ఎన్నో పోస్టులు చేసిన తర్వాత ఆయన అయ్యారు. సో ఈయనకి ఉన్న అనుభవం తక్కువ కాబట్టి ఏది పొరపాటు జరగకుండా హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో డెఫినెట్గా దశలు బాగాలన్నప్పుడు, అనుగ్రహం అంటే గోచారం బాగాలన్నప్పుడు, ఒక్కొక్కసారి బలహీన పడిపోయినప్పుడు తప్పులు జరుగుతాయి. ఆ తప్పుల్ని ఎలా ఫోకస్ చేస్తారు అని చాలా ఇంపార్టెంట్. అలాగా ఉన్నప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ ఛాన్స్ ఆయనకు ఉంటుంది. రైట్. అయితే ఒక చిన్న కాంట్రవర్సీ క్వశ్చన్ అయితే అడుగుతాను. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా వేరు. అయితే ఆస్ట్రాలజీ ప్రకారం కానీ చూసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయానికి వస్తే గతంలో వేణుస్వామి
దాన్ని క్లెయిమ్ చేసుకున్నారు. నేను చెప్పిందే జరిగిందని చెప్పేసి అని ఏకంగా ఫేస్బుక్లో కూడా ఆయన లైవ్ ఇచ్చుకున్నాడు. మీరు చెప్పండి అసలు ఆయన క్లెయిమ్ చేసుకోవడం గొడవ కాదు. అంటే ఇప్పుడు ఆయన చెప్పిందే మీరు నమ్మచ్చా? అంటే ఆయన చెప్పేవన్నీ జరుగుతున్నాయి, అసలు ఏంటంటారు? ఇప్పుడు ఆస్ట్రాలజీ అంటే ఆయన చెప్పినవన్నీ జరుగుతాయని కాదు, కొన్ని జరుగుతుంటాయి, కొన్ని జరగలేదు కూడా. జరిగినవన్నీ క్లెయిమ్ చేసుకుంటే చాలా సంతోషమే. ఇప్పుడు ఆయన జరిగింది, లేకపోతే కోఇన్సిడెంట్గా జరిగింది, లేకపోతే ఆయన చెప్తే జరిగిందా, లేకపోతే ఏమిటంటే ఆస్ట్రాలజికల్గా ఆయన డే టు టైం ప్లేస్ తీసుకుని ఈ దశ కారణం ఈ గోచార రీత్యా గ్రహచార రీత్యా ఇటువంటి ఇబ్బంది జరుగుతుంది ఆయన కానీ ముందుగా ప్రిడిక్ట్ చేస్తే ఇంక డీటెయిల్గా ఒక చార్ట్ బోర్డ్ వేసి కవిత గారి జాతకంలో ఇలా జరుగుతుంది అయితే నేను ముందుగా చెప్తున్నాను ఒక బొమ్మ గీసి చక్కగా చేస్తే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో అందులో మనం ఏమైనా క్వశ్చనింగ్ వేయచ్చు, ఆయన ఏ యొక్క క్యాలిక్యులేషన్స్ చెప్పని మనకు తెలియదు, బట్ జరిగిన దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అందు తప్పులో ఎవరైనా జరిగింది చెప్తే ఇప్పుడు మేము కూడా జరిగింది జరిగింది మేము క్లెయిమ్ చేసుకుంటాను. ఎన్నో విషయాలు నేను చెప్పింది జరిగాయి, నేను క్లెయిమ్ చేసుకున్నాను ఇవన్నీ నేను చెప్పినవి జరిగాయని. బట్ అంత కాంట్రవర్సీకి వెళ్ళలేదు, నేను అంత కాంట్రవర్సీ డిస్కషన్స్ ఎవరితో చేయలేదు. అయిందంటే అయిందని అనుకుంటా. సో అలా కవిత కాదు కోఇన్సిడెంట్ అనడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే పొలిటికల్గా జరగబోతుందని అందరికీ తెలుసు. బట్ క్లెయిమ్ ఆయన చేశారంటే ఆయన పొలిటికల్గా చెప్పారో లేకపోతే ఆయన జాతకం చూసి చెప్పారో మరి ఎలా చెప్పారో, ఒక 6 నెలల క్రితం ఆయన కూడా చెప్పారు కదా ఈ మాట. సో చెప్పారు అని దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ యాజ్ ఆస్ట్రాలజీగా చెప్పారు, దాన్ని చాలామంది రిసీవ్ చేసుకున్నారు కూడా, సో యాక్సెప్ట్ చేయాలి అందులో. కానీ అంటే కొన్నిసార్లు ఏంటంటే మిస్ఫైర్ అవుతుంటాయి, క్యాలిక్యులేషన్స్లో వాటిలో మిస్ఫైర్ అవుతాయి, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని కూడా ఆయన రిసీవ్ చేసుకోగలగాలి. ఇది రిసీవ్ చేసుకున్నప్పుడు అది రిసీవ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, అంటే ఏమేంటంటే డయాగ్నోస్ చేయాలి ప్రాపర్గా ఎందుకు ఇలా జరిగింది అనే దాని క్లియర్గా ఈ కారణం వల్ల ఈ యొక్క అరెస్ట్ అనడానికి ఏ గ్రహాలు కారణం అవుతాయి, జైల్లో పెట్టడం ఏ గ్రహాలు కారణం అవుతాయి, అలాగే జైలు నుండి బయట రాగలరా ఇవన్నీ కూడానండి ఆస్ట్రాలజీలో కనబడతాయండి. D1 చార్ట్, D4 చార్ట్, D6 చార్ట్, D7 చార్ట్, D5 చార్ట్స్ రకరకాల చార్ట్స్ ఉన్నాయండి. ఆ చార్ట్స్లోని ఆ వ్యక్తి జీవితంలో ఖైదీ అవుతాడా, శోభరాజు ఉన్నాడు, వాడు ఖైదీ, మీకు తెలుసు, ఈజ్ బిగ్గెస్ట్ థీఫ్. వాడి జాతకం మనం చూసేటప్పుడు ఆయన D10 చార్ట్ చూసినప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఆయన కరెక్ట్గా ఉంటాడు. T60 చార్ట్లో చూసినప్పుడు కొన్ని భాగాలు తెలుస్తాయి. ఇవన్నీ చార్ట్స్ స్టడీ చేసి చెప్పాలి. ఇదేదో మనం దశలు చూసామంటే అంతటితో అయ్యే పని కాదు. బట్ ఆయన ఏదో ఊహించుకొని ఏదో ప్లాన్ చేసుకుని ఆయన ఏదో పుస్తకం చదివి డెఫినెట్గా ఆయన ఏదో ఆలోచించి చెప్పి ఉంటారు. అది జరిగింది, కొన్ని జరగవు. దానికి క్లెయిమ్స్ ఆయన కూడా తీసుకుంటున్నారు కదా, జరిగిన దానికి అలా తీసుకోవడం, జరిగిన దాన్ని కూడా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు కదా. సో ఇందులో కాంట్రవర్సీ అని అంటే ఆయన అది కౌంట్లో వేసుకున్నారు అంటే ఇంకెవరు చెప్పలేదు కదా. ఇప్పుడు నేనేం చెప్పలేదు కవిత గురించి ఇప్పటివరకు, సో అలా ఎవరు చెప్పలేదు కదా కవిత గురించి. సో ఆయన ఒక్కరే చెప్పారు కాబట్టి ఆయన బ్లేమ్ తీసుకుంటున్నారు, బ్లేమ్ కాదు క్లెయిమ్ చేసుకుంటున్నారు. డెఫినెట్గా ఆయన హక్కు ఉంది క్లెయిమ్ చేసుకోవడానికి, ఏముంది ప్రజాస్వామ్యంలోనే అదేదో మొన్న ఆయన చెప్తున్నారు, విన్నాను నేను కూడా. బట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి. నేను ఆయన తెలుసు, ఆయన చాలాసార్లు కలిసాం, మేము కలిసి మీట్ అవ్వడం మాట్లాడడం ఉంటుంది. కానీ ఈ విషయం కాదు, జనరల్గా మాట్లాడుతుంటాం, అంతకని లేదు.